ఈ యొక్క బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారని చెప్పి ఇంచుమించుగా 700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మీకా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి జననం గూర్చి ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్నతమైనటువంటి ప్రవచనాల పూర్వకముగా ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడనడానికి మనందరము కూడా తెలుసుకోవలసిన విలువైన సత్యం. అంతేకాకుండా ఆయన ఒక సక పురుషుడిగా చరిత్ర 2 భాగాలుగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని చెప్పి చరిత్ర 2 భాగాలుగా చేసినటువంటి ఆయన క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా ఈ కాలాన్ని 2గా చీల్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు. ఇంకా మనం చూసుకుంటూ పోతే యెషయా ప్రవక్త ద్వారా కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో యాలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడనని చెప్పి 730 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం గూర్చి అక్కడ ప్రస్తావించబడింది.